విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఎవరో అలకపాను పెక్కినట్టున్నారు. అది దిగితే భోజనం చేయొచ్చు. సరే, నేనిప్పుడు తీసుకొచ్చిన తీపి కబుర్తో మీ మనసు నిండిపోతుంది. కానీ కడుపు కూడా నిండాలి కాబట్టి తినాల్సిందే. ఏంటో చెప్పనా? ధ్రువ తిన్నాడు, అంతేనా? అంతేనా అని చిన్నగా తీసిపారేస్తున్నారేంటి? ఒక యుద్ధం చేయాల్సొచ్చింది మీ అబ్బాయి చేత తినిపించడానికి. అయినా ఆయన తినలేదనే కదా మీరు మొహం చూసుకోలేకపోయారు. అసలు ఈ ఇల్లు నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక రూల్ పెట్టాలి అనుకుంటున్నాను. ఏంటది? ఈసారి నుంచి తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే అందర్నీ తాళ్లతో కట్టేయాలి. మళ్ళీ తిన్నాకే విప్పాలి. లేకపోతే ఇలా గది గదికి తిరగలేక నేను చచ్చిపోతున్నాను. ఈ ఇల్లేమన్నా చిన్నదా? లంకంత కొంప. ఒక గది ఈ మూల ఉంటే ఇంకో గది ఆ మూల. ఈ లంకని అయోధ్యగా మార్చింది ఈ సీతాదేవే కదా? నువ్వు వస్తావని తెలుసు, నీకోసమే తీసుకొచ్చాను. ముందు మీరు తినండి అత్తమ్మ, పొద్దుట్నుంచి అలసిపోయారు. అందరికంటే ముందు నువ్వు లేస్తావు, అందరి తర్వాతే పడుకుంటావు. నీకంటే నేనే అలసిపోను గాని నువ్వు ముందు తిను. నాకు ఆలస్యంగా తినడం అలవాటే అత్తమ్మ. ఒక్కొక్కసారి పస్తులు కూడా పడుకునే అలవాటే. మీరలా కాదు, మీరు మహారాణి. రాణి ఎప్పుడు రాణిలాగే ఉండాలి. తినండి. మనసు నిండింది, కడుపు కూడా నిండిపోయింది. చూడు, నాకు ఎక్కువైంది, పొట్ట పగిలిపోయేలా ఉంది. కాసేపు వాకింగ్ చేద్దాం పదండి. నేను రానులే గాని నువ్వు వెళ్ళు. ఓ కుదరదు, మీరు రావాల్సిందే. రండి. రాక్షసి, నాతో తిరుగుతానంటావంటే మాటి మాటికిను? నాకు ఓపిక లేదు, నువ్వు పో. ఆహా, మీరు రావాల్సిందే. ఒక్కదాన్నే తిరగాలంటే నాకు బోరు. అయితే మీ ఆయన్ని తీసుకుని వెళ్ళు. వద్దులే, ఆయన పొద్దుట్నుంచి అలసిపోయారు. పడుకొనిద్దాం, మనం వెళ్దాం. రండి. ఆహా, నేను అలసిపోలేదా మరి? ఎప్పుడు పని చేసే వాళ్ళకి పని లేకపోతే నిద్ర పట్టదత్తమ్మా. ఎప్పుడో ఒకసారి పని చేసే వాళ్ళకి అది అలసటగా అనిపిస్తుంది. మీకు నాకు నిద్ర పట్టదులే కానీ రండి, కాసేపు అలా చల్లగాల్లో తిరిగొద్దాం. రండి రండి. సార్, రాజీవ్ సార్ మీకు ఈ ఫైల్ చూపించమన్నారు. ఇది మనం లాస్ట్ టైం బిడ్ ప్రైస్ ఫిక్స్ చేసిన కాంట్రాక్ట్ ఫైల్. మీరు దీన్ని స్టడీ చేస్తే ఇప్పుడు మనం ఏ ప్రైస్ వరకు కోడ్ చేయొచ్చు అనేది ఐడియా వస్తుంది. చూస్తాను. సార్, అయ్యో అబ్బా చాలే. ఎవడన్నా చూస్తే ఇంత ప్రేమగా ఉంటారేమో అనుకుంటారు. ఓవర్ యాక్షన్ చేయకు.
అబ్బా అబ్బా అమ్మా ఏయ్, ఇది నా తల అనుకుంటున్నావా? నువ్వు బట్టలు ఉతికే బండ అనుకుంటున్నావా? గబుక్కునా ఎవరైనా చూసినా ఎంత ప్రేమగా ఉంటున్నారేమో అని పొరపాటు పడకూడదు కదా సార్. అమ్మా తల్లి, నీ పని నువ్వు చూసుకో, నన్ను వదిలే. ఉమ్. ఏంటి అలా చూస్తున్నావు? ఆ, నేను మిమ్మల్ని చూస్తున్నానని మీకెలా తెలిసింది? మీరు ఫైల్ చదవకుండా నా ఫేస్ చూస్తున్నారా? ఫైల్ చదవడం ఈజీ తల్లి, నీ ఫేస్ చదవడమే చాలా కష్టం. అందుకే చూస్తున్నాను. నేను కూడా మీరు వర్క్ చేస్తున్నారా లేదా అని చూస్తున్నాను. సార్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. అనుమానమా? ఎవరి మీద? నా మీద, నా పని మీద? ఆ, మీ యాటిట్యూడ్ మీద సార్. మీరు నేను చెప్తే ఏది చేయరు, అలాంటిది బుద్ధిగా పనిచేస్తున్నారు. మీరు చేసిన వాటికి మిమ్మల్ని నమ్మాలంటే కొంచెం కష్టంగానే ఉంది. నేను ఈ ప్రాజెక్ట్ ఇవ్వమని అడుక్కోలేదు, ఎవరో ఈ ప్రాజెక్ట్ చేయమని నన్ను అడుక్కున్నారు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. గుర్తుపెట్టుకున్నాను. ఫైనలీ మీరే గెలిచి ఈ కంపెనీకి మీరేంటో చూపించండి. అలా చేయాలి అంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. కొంచెం వెళ్తావా? వెళ్తాను. ఆ బిడ్ ప్రైస్ ప్రిపేర్ చేసి చెప్పాక రాజీవ్ సార్కి ఒకసారి చూపిస్తాను. ఆయన ఫైనల్ అంటే సబ్మిట్ చేద్దాం. రాజీవ్ అంకులా? ఖచ్చితంగా ఆయన ఏదో ఒక మార్పు చెప్తాడు చూడు. చేసింది నేను కదా, ఫైనల్ అన్నాడు. అయితే ఖచ్చితంగా ఆయన ఒక మార్పు కూడా చెప్పలేనట్టు ప్రిపేర్ చేయండి. ఇది మీ చేతుల్లోనే ఉంది కదా. మేము చేసిన వర్క్ మొత్తం ఈ ఫైల్లో ఉంది. మీరు ఒక్కసారి ఇది స్టడీ చేసి ప్రైస్ ఫిక్స్ చేసేయండి. ఆల్ ది బెస్ట్ ధ్రువ సార్.